తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం 3 రోజులుగా జలకాలలాడుతోంది. శ్రీరంగపట్నం గ్రామంలో ముప్పు మరింత ఎక్కువైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ మాట్లాడుతూ ముప్పు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మిగులు జలాలు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షాల కారణంగా సూరంపాలెం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో వచ్చిన బురద కాలువ వల్ల కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, వరద ముప్పు సమస్య తలెత్తకుండా పరిష్కరిస్తామని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. ఈరోజు మా ఊరంతా మునిగిందండి, మొత్తం ఊరంతా మునిగిపోయిందండి. మొత్తం గేట్లు ఎత్తేసారు, బురదకాలం కూడా కలిసిందంటున్నారండి. దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు వచ్చారండి, ఈ శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారండి. ఈరోజు సబ్ కలెక్టర్ కూడా వచ్చారండి. వాళ్ళకి రైతుల తరఫున మా గ్రామ ప్రజల తరఫున లెటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పడం జరిగిందండి. దీనికి సార్ అంటే మా రైతుల తరఫున ఏమైనా సలహాలు ఇవ్వాలంటే కొంచెం కాలువలు వెడల్పు చేయాలి, బురద కాలువలని కొంచెం ఎక్స్ట్రాగా పెంచి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు బుద్ధ సన్నాసరావు, మాది శ్రీరంగపట్నం కోరుకొండ మండలం. మా ఊరు కరెక్ట్గా ఆగస్టు నెల వచ్చేటప్పటికి మాకు వరద ముంపు గత 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వస్తుంది. కానీ ప్రతి రాజకీయ నాయకులు వస్తారు, వచ్చి చూసి దాని విధంగా ఇలా పోతుంది నీరు అలా పోతుందని ముంపు గ్రామంగా పేరుండిపోయింది. కానీ ఈ ముంపుకి ఈ వాటర్ కిందకెళ్ళే సొల్యూషను ఎవరు వచ్చినా ఆ సొల్యూషన్ గురించి ఆలోచించకుండా చూసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ వరద ముంపు నుంచి మా శ్రీరంగం గ్రామం ప్రజలు, పెద్దలు, అలాగే రైతులు చాలా నష్టపోయి ఉడుపులు కూడా చాలా మునిగిపోయి నష్టపోతున్నారు. అలాగే ఈ రైతాంగానికి ఈ నీరు కిందకి తీసే అవకాశాన్ని ఈ కలెక్టర్ గారు ఉద్దేశానికి తీసుకెళ్ళి ఆ నీరు ముంపు నుంచి ప్రజలను కాపాడతారని కోరుతున్నాను. సూరంపాలెం ప్రాజెక్టులో ఎప్పుడైతే నీరు ఎక్కువైపోతుందో, ఆ నీరు ఎక్కువైపోగానే వాళ్ళు గేట్లు ఎత్తిన వెంటనే ఇక్కడ శ్రీరంగపట్నం గ్రామం మునిగిపోతుంది. అలాగే నెల్లిపూడిది కూడా వస్తుంది. ఈ రెండు కూడా ఎప్పుడైతే పెరుగుతున్నాయో శ్రీరంగపట్నం గ్రామం మీద పడిపోవడం జరుగుతుంది. దీన్ని శాశ్వత పరిష్కారం కూడా ఒకటి మేము కనుగొన్నాం. దాని మీద సూరంపాలెం నుంచి నీరు డైవర్ట్ చేసి ఒక 32 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు అనేది ఒక మంచి కెనాల్ ఒకటి తయారు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. అది ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా ఇక్కడ బురద కాలువ కూడా వెడల్పు చేస్తాం వచ్చే సీజన్లోని. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేసరికి ఈ యొక్క రైన్ సీజన్ వచ్చేసింది కాబట్టి అది వెడల్పు చేయలేకపోయాం. సొంత ఖర్చులతో, సొంత నిధులతో నేనే ఒక 2 జేసీబీలు మిషన్లు పెట్టించి ఆ కాలువలన్నీ కూడా పూడికి తీసాం. కొంతవరకు ప్రమాదాన్ని అయితే నివారించగలిగాం. కానీ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది కొంచెం. ఇప్పుడు వరకు అయితే అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు. నష్టం కూడా ఒక 10 ఇంటి వరకు మునిగినాయి తప్ప ఇంకా అంతకు మించి పెద్దగా నష్టం కూడా దేవుడి దయ వల్ల జరగలేదు. అంతా సురక్షితంగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సూరంపాలెం రిజర్వాయర్ గేట్లు ఎత్తేసి నీరు ఒకేసారి వస్తుందో దానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మేము మాట్లాడి సూరంపాలెం రిజర్వాయర్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో కూడా మాట్లాడి స్టెప్ బై స్టెప్ రిలీజ్ అయ్యేటట్టు చూడమన్నాం. ఒకేసారి స్టాక్ పెట్టి ఒకేసారి వదిలేయడం వల్ల ఈ ఊరి మీదకి వచ్చి పడిపోతుంది. కాబట్టి వాళ్ళకి కొంత సమయం అనేది స్టెప్ బై స్టెప్ ఇచ్చేలా చెప్పాం. ఇప్పుడు నిన్న గేట్లు వదిలేరు, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ గేట్లు ఆపిచ్చేసాము. మళ్ళీ అగైన్ కొంచెం వచ్చిన తర్వాత అలా స్టెప్ బై స్టెప్ వాటర్ మాత్రం కొంచెం పంపిస్తాం. దానికి మళ్ళీ ఒకటి ఏంటంటే శాశ్వత పరిష్కారంగా కింద మేము తొరిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది ప్రాసెస్లో ఉంది. ఆ తొరిగడ్డ పంపింగ్ స్కీమ్ కూడా రివర్స్ పంపింగ్ స్కీమ్ కూడా పూర్తయితే ఖచ్చితంగా అది నివారణ జరుగుద్ది. అదేవిధంగా చూస్తే శ్రీరంగపట్నానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ యొక్క ముంపు అనేది లేకుండా అలా ఫ్లడ్స్ అనేది రాకుండా ఉండే విధంగా శాశ్వత పరిష్కారానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తాం. నెక్స్ట్ సీజన్లో పనులు ప్రారంభిస్తాం. ఇళ్ల పట్టాలు రద్దు చేస్తున్నారు, ఆ విధంగా ఆవు భూములు రద్దు చేసి వేరే ఆలోచన ఉందా? అంటే ఆవు భూములు అనేది మొదటి నుంచి కూడా ఎన్డీఏ పార్టీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ 3 పార్టీలు కూడా ఒకే స్టాండ్స్లో ఉన్నాయి. ఆవు భూముల వల్ల ప్రజలకు ప్రమాదం ఉంది. ఆవు భూములు ఎప్పుడు కూడా మునిగిపోతాయి. ఆవు భూముల వల్ల ఖచ్చితంగా ప్రాణ నష్టం జరుగుద్దని చెప్పేసి అందరూ పోరాడుతూనే ఉన్నారు ఫస్ట్ నుంచి. అందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తటస్థులు, పెద్దలు కూడా, సామాజికవేత్తలు కూడా అందరూ కూడా దాన్ని నివాస ఆమోగ్యమైంది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా మాత్రం ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని చేస్తారు.